ఈ రోజు రాస్తాను మదన్ మోహన్ మానిపాటి నాకు 75 కోట్లు అడిగాడు. నేను ఏడికెళ్ళి రావాలా? నా ఉద్యోగ కాలం ఎంత? 4 ఏళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను? మరి నేను చెప్పండి ఇక్కడ ఉందనేసి. నేను రెడీ, నేను రిజైన్ చేసినప్పుడు కనిపిస్తే జైల్లో పెట్టండి. నీకు ఇదంతా ఉద్యోగం చేయొచ్చా? నేను కాదండి, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ సఫర్ అవుతున్నారు. ఉమెన్ గవర్నమెంట్ ఆఫీసర్ మీకేం తెలుసు? మీకు ఎన్ని హరాస్మెంట్స్ జరుగుతుంటాయో. పొద్దున్న లేయాల, వంట వేసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, పని పెట్టాలా, ఉద్యోగం చేయాలా. నా ర్యాంకు, నాది కస్టడీ ఆఫీసర్ ర్యాంకు. ఎన్ని పనేసి ఉంటాయి. మీరు నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా నేను తప్పకుండా మాట్లాడతాను. నేను ఎందుకు సస్పెండ్ అయినా కూడా మీకు తెలియాలి. ఇది రైట్ టైం నేను మాట్లాడతాను. వద్దు, ఒక స్ట్రైవ్ అమ్మాయి ఉద్యోగం చేయకూడదు అంటే నేను చేయను అంతే. మేము మంచి బట్ట వేసుకోవద్దు, మంచిగా మాట్లాడకూడదు. ఇప్పుడు నా ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ కి నేను మీకు ఒక హైరార్కీ ఉంటుంది. ఎవరికి జోనల్ జర్నలిస్ట్ ఉంటారు, డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ ఉంటారు, తర్వాత మీకు హెడ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటారు. మీకు ఒక హైరార్కీ ఉన్నప్పుడు నాకు కూడా ఒక హైరార్కీ ఉంటుందిగా. కమిషనర్, అడిషనల్ కమిషనర్, రీజనల్ జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కింద అందరూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారు. దుర్గా టెంపుల్ నుండి కూడా అసిస్టెంట్ కమిషనర్ ఫీజు పంపించాలి. ఇది ఒక హైరార్కీ. సెక్షన్ 6A, BC అని 3 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, 3 హైరార్కీలు ఉంటాయి. నేను మా కంట్రోల్ ఉండే అన్ని కూడా సెక్షన్ 6C ఇన్స్టిట్యూషన్, అంటే బిలో 5 lakhs rupees ఉన్న ఇన్కమ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ నా దగ్గర ఉంటాయి. నాకు 9 ఛార్జీలు పెట్టారు. ఆ 9 ఛార్జీల్లో ఒక ఛార్జీ నెంబర్ 5 మాత్రమే నాకు సంబంధించింది. మిగిలిన 8 ఛార్జీలు సెక్షన్ 6Aకి సంబంధించినవి, అంటే రీజనల్ జాయింట్ కమిషనర్ కంట్రోల్ లో ఉంటాయి. సెక్షన్ 6B ఒక డిప్యూటీ కమిషనర్ కంట్రోల్ లో ఉంటాయి. సెక్షన్ 6D మఠం కమిషనర్ కంట్రోల్ లో ఉంటుంది. నాకేమి లీజ్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని బ్యాంకులో వేసే అథారిటీ కాకుండా డిస్ట్రిక్ట్ కమిషనర్ ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ సూపర్వైజింగ్ ఆఫీసర్. ఎక్కడైనా థెఫ్ట్ జరిగినా ఇమీడియట్ గా పోయి నేను యాక్షన్ తీసుకొని దాని మీద కేసు ఫైల్ చేసేసి నేను కమిషనర్కి రిపోర్ట్ చేయాలి. ఎవరైనా ఎంక్రోచ్మెంట్ జరిగితే నేను చేయాలి. ఎవిక్షన్ నేను చేయించలేదని నాకు ఛార్జ్ లో పెట్టారు. విశాఖపట్నంలో 1200 కోట్ల భూమి తెచ్చి కలిపాను నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లోకి. ఎన్ని ఎవిక్షన్స్ చేయించామో, ఎన్ని కొట్టేసినామో మీకే తెలుసు. అన్ని కాపాడడం ఇక్కడ చేయలేక కాదు. ముచ్చవారి చౌదరికి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉన్నది, అది నీకు కూడా తెలుసు. దాని వెనకాల చాలా ల్యాండ్స్ ఉన్నాయి. నేను ఎవిక్షన్ కి పగడబందీగా అన్ని రెడీ చేసుకున్నాను. నేను అప్పుడున్న మినిస్టర్ గారు ఆగమన్నారు, ఆగాం. మొన్న కూడా ఎవిక్షన్ పెట్టాం, ఎమ్మెల్యేకి రావమన్నారు, ఆగాం. ఇంకేం తప్పు చేశాను? నేను పని చేయగలనా? నా దగ్గర పని సామర్థ్యం లేదా? పర్సనల్ విషయాలు, ప్రొఫెషనల్ విషయాలు అన్నింటినీ సఫర్ అవుతున్నానండి. అంటే రిటర్న్ చేసుకోవడానికి కూడా టైం లేదు అనుకుంటున్నాను. ఫీల్డ్ ఆఫీసర్ లేదు, కొంచెం పోతే సార్ ఎప్పుడో 10కి 11 గంటలకు వస్తా. ఏమంటే యాటిట్యూడ్ తో మాట్లాడలేదు. ఎక్కడ యాటిట్యూడ్? చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అలాంటిది, రాయలసీమలో పెరిగిన వాతావరణం ఇలాంటిది. చాలా మంది లేడీ జర్నలిస్టులు కానీ డిబేట్ లాగా మాట్లాడారు. వెరీ హ్యాపీ పర్సన్. ఒక ఉమెన్ అయ్యండి ఈ రోజు మదన్ మోహన్ ఇలా ముందుకు వచ్చాడంటే అతని దగ్గర ఎంత క్రూయల్ మెంటాలిటీ ఉంటే, నాకు 2 బిడ్డలు ఉన్నారని తెలిసి, 2 ఆడబిడ్డలు ఉన్నారని తెలిసి కాదు. అంటే ఒకసారి నేను పుష్పవర్ధన్ విషయంలో మీడియా వచ్చానని తెలిసి నా మీద ఏమైనా కోపం పెట్టుకున్నాను. నాకు ఫ్రీగా మాట్లాడే హక్కు లేదా? నాకు అంటే గవర్నమెంట్ ఆఫీసర్ అయితే మేము అలాగే ఉండిపోవాలా? నేను మాట్లాడకూడదా? అటు 21 కింద నాకు